హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మునక్కాయ పాలు పోసి వండుతున్నానండి. నేను 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. తిరగమాత గింజలన్నీ వేసానండి. వెల్లుల్లి కూడా ఒక 4 వేసాను. 5 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. గుప్పెడు కరివేపాకు, కళ్ళుప్పు యాడ్ చేసి బాగా దగ్గరగా వచ్చేంత వరకు బాగా వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు కూడా కలిపి బాగా మగ్గనిచ్చాను. బాగా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మునక్కాయ బాగా మెత్తగా అయ్యేంత వరకు, దగ్గరగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి. మూత పెట్టి మధ్యలో వచ్చి కలిపెడతా దగ్గరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బాగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారప్పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి. ఈ విధంగా దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నిండా పాలు పోసి ఇంకా స్టవ్ ఆపేయడమేనండి. పాలు పోసిన తర్వాత అంటే కాచి చల్లార్చిన పాలండి అవి. ఇంకా స్టవ్ మీద పెట్టనవసరం లేదు. పాలు పోసిన తర్వాత అంతే, మునక్కాయ పాలు కూర రెడీ.